వెల్కమ్ టు eLearning. ఈరోజు మనం ఈ సెషన్లో లా ఆఫ్ ఎవిడెన్స్కి ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. అంటే నేను ఇక్కడ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి కాకుండా హోల్ లా ఆఫ్ ఎవిడెన్స్కి ఇంట్రడక్షన్ ఇవ్వబోతున్నాను. యూజువల్లీ మామూలుగా ఏమనుకుంటామంటే లా ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ విచ్ ఈజ్ నౌ ఇనాక్టెడ్ ఇన్ టు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మనకి ఇండియాలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటాము. లా ఆఫ్ ఎవిడెన్స్కి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి తేడా ఏంటంటే లా ఆఫ్ ఎవిడెన్స్ అంటేనేమో జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ ఆర్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అనమాట. అంటే యూజువల్లీ అసలు ఎవిడెన్స్ ఎలా ఇవ్వాలి, ఎవిడెన్స్ అంటే ఏంటి, వాటిని ఏ రకంగా ఇస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది, ఎవిడెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇవన్నీ జనరల్ ఎవిడెన్స్ లా ఆఫ్ ఎవిడెన్స్లో ప్రతి దేశంలో ఒక లీగల్ సిస్టంలో యాక్సెప్ట్ కాబడిన ప్రిన్సిపల్స్ అన్నమాట. వాటినే మనము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోకి అడాప్ట్ చేసుకొని వీ హ్యావ్ ఎనాక్టెడ్ ఎ లా కాల్డ్ యాజ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పుడు నేను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కాకుండా లా ఆఫ్ ఎవిడెన్స్ యొక్క జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటో మీకు చెప్పబోతున్నాను. మామూలుగా ఏంటి అని అంటే లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఆర్ మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇది కోర్టులకు ఇచ్చే సాక్ష్యము ఇది యూజువల్లీ కోర్టులో జరిగే ప్రొసీజర్ కాబట్టి కానిస్టేబుల్స్ కానీ ది పీపుల్ హూ టేక్ ఆర్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి యూజువల్లీ దాని ఇంట్రికసీస్ అంత పెద్ద తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనేది ఒక అభిప్రాయం. బట్ యూజువల్లీ ఏంటంటే ఈ అసలు ఎవిడెన్స్ అంటే ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్, ఎవిడెన్స్ అనేది ఎలా ఇవ్వాలి కోర్టులో అనేది కనుక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి అండ్ ది పోలీస్ ఆఫీసర్స్ హూ నార్మలీ గో టు ది కోర్ట్ తెలుసుకుంటే ఏమవుతుందంటే సి at the time of collection of the evidence, which evidence will be relevant, which proof will be relevant, which will not be relevant అన్న నాలెడ్జ్ కనుక ఉండుంటే ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా యూజువలీ యాజ్ ఏ సిటిజన్ వీ నీడ్ టు నో ది లా ఆఫ్ ది ల్యాండ్. స్పెసిఫిక్గా ఒక ఇష్యూ గురించి డీల్ చేస్తున్నప్పుడు అంటే వెన్ పోలీస్ డీల్ విత్ క్రైమ్ వీ నీడ్ టు నో అబౌట్ ది డిఫరెంట్ లాస్ దట్ ఆర్ రిలేటింగ్ టు దట్ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్. కాబట్టి ఇక్కడ మనము లా ఆఫ్ ఎవిడెన్స్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవటం అనేది ఎంతైనా అవసరం. మీకు ఇండియన్ పీనల్ కోడ్ ఇంట్రడక్షన్ కనుక గుర్తుంటే ఇక్కడ నేను మీకు ఫస్ట్ వాట్ కైండ్ ఆఫ్ లా దిస్ లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఐల్ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హియర్. మనము ఇంతకు ముందు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నాం ఏంటంటే లా అనేది సబ్స్టాంటివ్ లా అండ్ ప్రొసీజరల్ లా ఆర్ యాడ్జెక్టివ్ లా ఈ రెండు రకాలుగా డివైడ్ చేయబడి ఉంది అని. సబ్స్టాంటివ్ లా దేని గురించి చెప్తుంది అని అంటే ఇది ఆల్రెడీ చెప్పేసి ఉన్నాము, బట్ ఫర్ ది రిఫ్రెష్మెంట్ ఆఫ్ ది మెమరీ టు జస్ట్ బ్రష్ ఆర్ మెమరీ ఐఎమ్ అగైన్ రిపీటింగ్ ఇట్ హియర్. సబ్స్టాంటివ్ లా అంటేనేమో ఇట్ టాక్స్ అబౌట్ రైట్స్, లయబిలిటీస్, డ్యూటీస్ అండ్ ది రెమెడీస్ ఫర్ ది వయలేషన్ ఆఫ్ దోస్ రైట్స్ గురించి సబ్స్టాంటివ్ లా చెప్తుంది. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ సబ్స్టాంటివ్ లా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏంటి, ఇట్స్ ప్రొసీజరల్ లా. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనేమో ఈ సబ్స్టాంటివ్ లాని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న ప్రొసీజరల్ కోడ్లో యూజువలీ మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఏ కైండ్ ఆఫ్ లా అని తెలుసుకుంటే మీరు సబ్స్టాంటివ్ లా, ప్రొసీజరల్ ఆర్ యాడ్జెక్టివ్ లా అని కనుక అనుకుంటే ఈ యాడ్జెక్టివ్ లా ఫర్దర్గా 3 కైండ్స్గా డివైడ్ అయి ఉంది. ఒకటి లా ఆఫ్ ప్రొసీజర్, రెండోది లా ఆఫ్ ప్లీడింగ్ అండ్ మూడోది లా ఆఫ్ ప్రూఫ్. అంటే సబ్స్టాంటివ్ లా, యాడ్జెక్టివ్ లా. ప్రొసీజరల్ లానే యాడ్జెక్టివ్ లా అని కొంతమంది జ్యూరిస్ అంటారు, ప్రొసీజరల్ లా అన్న యాడ్జెక్టివ్ లా అన్న ఒకటే అని అంటారు. బట్ కొంతమంది జ్యూరిస్ ఏంటంటే యాడ్జెక్టివ్ లాని 3 కలిపే యాడ్జెక్టివ్ లా అంటాం కాబట్టి ఫర్దర్గా అది డివైడ్ అయింది. యాడ్జెక్టివ్ లా ఫర్దర్గా 3 కైండ్స్గా డివైడ్ అయింది. ఏంటంటే లా ఆఫ్ ప్రొసీజర్, లా ఆఫ్ ప్లీడింగ్స్ అండ్ లా ఆఫ్ ప్రూఫ్. లా ఆఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి, యూజువల్లీ సబ్స్టాంటివ్ లాని మనము ఎగ్జిక్యూట్ చేయటంలో ఎలాంటి ప్రొసీజర్ అనేది డీల్ చేయబడుతుంది అనేది లా ఆఫ్ ప్రొసీజర్ చెప్తుంది. లా ఆఫ్ ప్లీడింగ్ అంటే ఏంటి, లా ఆఫ్ ప్లీడింగ్ అంటే
కోర్టులో మనము ఎట్లాంటి పిటిషన్స్ వేసుకోవాలి, ఆ పిటిషన్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది, ఏ రకంగా వేయాలి. ప్లీడింగ్ అంటే ఏంటండి, కోర్టులో బేసికలీ మనం ఏ రకంగా కోర్టుని మన రైట్స్ గురించి అభ్యర్థించాలి అని చెప్పేది లా ఆఫ్ ప్లీడింగ్. ఈ రెండింటిని కలిపితేనే ప్రొసీజరల్ లా అని అంటాము. మరి లా ఆఫ్ ప్రొసీజర్ అని ఎందుకు పెట్టారు అని అంటే, యూజువలీ ప్లీడింగ్స్ అనేది, రూల్స్ ఆఫ్ ప్లీడింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి లాలో. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హౌ టు డ్రాఫ్ట్ ఏ ప్లీడింగ్, హౌ టు డ్రాఫ్ట్ ఏ ప్లెయింట్, హౌ టు డ్రాఫ్ట్ ఏ రిటర్న్ స్టేట్మెంట్, హౌ టు డ్రాఫ్ట్ ఏ బెయిల్ పిటిషన్ అండ్ హౌ టు డ్రాఫ్ట్ ఏ రిట్ పిటిషన్. ఇవన్నీ యూజువలీ విడిగా ప్లీడింగ్స్లో ఉంటాయి. కాబట్టి ఈ వేయాల్సిన ప్రొసీజరు, ఆ డ్రాఫ్టింగ్ ప్రొసీజర్ రెండింటిని కలిపి యూజువలీ లా ఆఫ్ ప్రొసీజర్ అంటారు. వీటిలో థర్డ్ కైండ్ ఏంటి, లా ఆఫ్ ప్రూఫ్. లా ఆఫ్ ప్రూఫ్ అంటే, ఓకే, ఇప్పుడు సబ్స్టాంటివ్ లాలో మనము ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటం అనేది మర్డర్ అని తెలుసుకున్నాం. మర్డర్ అని తెలుసుకున్న తర్వాత ప్రొసీజరల్ లాలోనేమో పోలీస్ ఆఫీసర్ వెళ్ళి ఎలా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన తర్వాత ఎంత టైంలో ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో, ఇవన్నీ ప్రొసీజరల్ లాలో చెప్పుంటుంది. దెన్ ఈ అఫెన్స్ అనేది ఎట్లా ప్రూవ్ చేయాలి, ఎందుకంటే యూజువల్లీ క్రైమ్ అనేది ఒక అఫెన్స్ అనేది ఎట్లా రిజిస్టర్ అవుతుందండి, ఓన్లీ ఆన్ ఏ సస్పిషన్ దట్ సమ్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ దిస్ అఫెన్స్ అని ది పోలీస్ రిసీవ్ అన్ ఇన్ఫర్మేషన్. బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ఒక సస్పిషన్ మాత్రమే, అది ఆ సస్పిషన్తో ఆ మనిషి చేశాడేమో అని అనుకొని కండక్ట్ చేస్తారు కోర్టులో. చేశాడా లేదా, నిజంగా చేశాడా లేదా అనేది ప్రూవ్ చేసేది, ఎట్లా ప్రూవ్ చేయాలి అని చెప్పేది లా ఆఫ్ ప్రూఫ్. ఈ లా ఆఫ్ ప్రూఫే యూజువలీ లా ఆఫ్ ఎవిడెన్స్ అన్నమాట. ఈ ప్రూఫ్ని అంటే ఏ రకమైన ప్రూఫ్ అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ఏ రకంగా ప్రొడ్యూస్ చేస్తే, నాట్ దట్ మనకి ఇష్టం వచ్చిన డాక్యుమెంట్ని కానీ మనకి ఇష్టం వచ్చిన మనుషుల్ని కానీ తీసుకెళ్ళి కోర్టులో ప్రవేశపెట్టేస్తే కోర్టు దాన్ని ఎవిడెన్స్గా యాక్సెప్ట్ చేయదన్నమాట. కాబట్టి ఈ లా ఆఫ్ ప్రూఫ్నే మనము లా ఆఫ్ ఎవిడెన్స్ అంటున్నాము. ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ దీన్ని ఇంకొక రకంగా ఎట్లా చెప్తామనంటే, దిస్ ఈజ్ లెక్సీ ఫోరై అని అంటాం. లెక్సీ ఫోరై అంటే ఇది ఒక ఫోరంకి సంబంధించిన లా. అంటే ఈ లా ఆఫ్ ఎవిడెన్స్ ప్రిన్సిపల్ అనేవి కోర్టులో జడ్జి గారు ఎలాంటి ఎవిడెన్స్ని తీసుకోవాలి, ఎట్లాంటి ఎవిడెన్స్ని అడ్మిట్ చేయొచ్చు, ఎట్లాంటి ఎవిడెన్స్ని డిస్మిస్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ లా ఆఫ్ ఎవిడెన్స్లో ఉంటాయి. లెక్సీ ఫోరై అంటే అర్థం ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇద్దరు ఒక ఇండియన్ ఒక అమెరికన్ ఫ్రాన్స్లో పెళ్లి చేసుకున్నారనుకోండి. ఓకే, ఫ్రాన్స్లో పెళ్లి చేసుకొని లండన్లో దే స్టార్టెడ్ లివింగ్ దేర్. దెన్ దే హ్యావ్ సమ్ డిఫరెన్సెస్, నౌ దే వాంట్ టు గెట్ సెపరేటెడ్. ఒక ఇండియన్ ఒక అమెరికన్ ఫ్రాన్స్లో పెళ్లి చేసుకొని లండన్లో స్థిరపడ్డారు. ఇప్పుడు లండన్ కోర్టులో వాళ్ళు డివోర్స్ పిటిషన్కి ఫైల్ చేస్తున్నారు. ఇక్కడ లండన్ కోర్టుకి ఉన్న ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మాత్రమే అక్కడ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. నేను ఇండియన్ లేకపోతే నేను అమెరికన్, మేమిద్దరం కలిసి హిందూ మ్యారేజ్ రిచువల్స్ ప్రకారం పెళ్లి చేసుకున్నాము, ఎక్కడ ఫ్రాన్స్లో పెళ్లి చేసుకున్నాము, హిందూ సాంప్రదాయం ప్రకారం ఫ్రాన్స్లో పెళ్లి చేసుకున్నాము, కాబట్టి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే మాకు మీరు కోర్టులో ప్రొసీడింగ్ కండక్ట్ చేయాలి అని అంటే కుదరదు. లా ఆఫ్ ఫోరం అని అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనం కేసు అనేది లండన్ కోర్టులో వేస్తున్నాం కాబట్టి ఆ యూకేలో ఉన్న ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము అక్కడ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. బట్ సబ్స్టాన్షియల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళిద్దరికి అసలు పెళ్ళి కరెక్టా, డివోర్స్ ఎట్లా ఇవ్వాలి, ఆ సబ్స్టాన్షియల్ రైట్ ఏదైతే ఉందో అది యూజువల్లీ వాళ్ళు దేని ప్రకారం పెళ్లి చేసుకున్నారో దాని ప్రకారమే డిసైడ్ చేయటం జరుగుతుంది. కానీ కోర్టులో ఎట్లాంటి ఎవిడెన్స్ను యాక్సెప్ట్ చేయాలి, ఎట్లాంటి ఎవిడెన్స్ని యాక్సెప్ట్ చేయొద్దు అన్నది మటుకు యూకే లా ప్రకారం మాత్రమే ఎలో చేస్తారు. అందుకనే మనము ఎవిడెన్స్ యాక్ట్ని ఏమంటాము అని అంటే, ఇట్స్ లెక్సీ ఫోరై. లెక్సీ అంటే లా ఆఫ్ ఫోరం, అంటే అది ఆ ఫోరంకి సంబంధించింది. అంటే ఆ దేశంలో ఎట్లాంటి లా అయితే యాక్సెప్ట్ చేస్తారో వేరే దేశస్తులు కూడా కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు ఆ కోర్టులో. బట్
సబ్స్టాన్షియల్ రైట్స్ కాకుండా కోర్టు ప్రొసీజర్కి సంబంధించి ఎవిడెన్స్ ఎలో చేయటం, ఎవిడెన్స్ అడ్మిట్ చేయడానికి సంబంధించిన రూల్స్ మటుకు ఇండియన్ ఎవిడెన్స్ ప్రకారమే జరుగుతాయి. కాబట్టి లా ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఎప్పుడైనా ఇట్ ఈస్ లెక్సీ ఫోరై లా. కాబట్టి ఇట్ ఈస్ లా ఆఫ్ ప్రూఫ్. ఇది బేసికల్లీ మనము వాట్ కైండ్ ఆఫ్ లా ఈజ్ ఇట్, ది నేచర్ ఆఫ్ లా ఆఫ్ ఎవిడెన్స్ గురించి ఇది తెలుసుకుంటే, దెన్ మనము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎనాక్ట్ కాకముందు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ ఇనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1872. ఈ 1872 యాక్ట్ని రాసే ముందర మన హిస్టారికల్ లా ఆఫ్ ఎవిడెన్స్ రూల్స్, మైథలాజికల్ లా ఆఫ్ ఎవిడెన్స్ రూల్స్ హ్యావ్ ఆల్సో బీన్ డ్రాఫ్టెడ్ ఇన్ టు దిస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కాబట్టి ఒకసారి మనము హిస్టరీలో కనుక చూస్తే ఎట్లాంటి అంటే నాట్ ఓన్లీ హిస్టరీ, మన మైథలాజికల్ ప్రిస్క్రిప్షన్స్ కూడా చూస్తే ఏంటంటే ఎట్లాంటి ఎవిడెన్స్ని ఎలో చేయాలి అనేది అక్కడ డిస్కషన్ జరిగింది. బేసికలీ అంటే ఐ విల్ జస్ట్ ట్రై టు రిలేట్ లైక్ అది ఇప్పుడున్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి ఎట్లాంటి ప్రిన్సిపల్స్ని మనమే అడాప్ట్ చేసుకున్నాము అని కనుక చూస్తే, బేసికలీ లిఖితం సాక్షినో భుక్తి ప్రమాణం త్రివిధం స్మృతం. దిస్ ఈజ్ ది బేసిక్ ది బేసిస్ ఫర్ ది ఎవిడెన్స్, వెదర్ ఇట్ ఈస్ హిందూ మిథాలజీ or the Islam, or you take any other religion, and of course though it is a Sanskrit verse, likhitam sakshino bhukti pramanam trividham smrudam. అంటే ఏంటంటే లిఖితం అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, వాట్ ఈజ్ రిటర్న్. దెన్ సాక్షి మీన్స్ oral witness, a witness that is produced in the court of law. And then likhitam sakshino bhukti means possession. ఈ మూడిటిని ప్రమాణంగా తీసుకొని ఎవిడెన్స్ యాక్ట్ అనేది, లేకపోతే ఎట్లా ఎవిడెన్స్ తీసుకోవాలి, ఎవిడెన్స్ రూల్స్ అనేవి మనకు ఎస్పెషలీ హిందూ మెథాలజీలో అండ్ హిందూ కింగ్స్ యూజువలీ దే యూస్ టు ఫాలో దీస్ ప్రిన్సిపల్స్. ఎట్లా అనంటే ఇప్పుడు మనం వాటిని కనుక చూస్తే సేమ్ ఫస్ట్ హిందూ లాలో బేసిక్గా ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చేవాళ్ళు అని అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి ఇచ్చేవాళ్ళు అండి. అంటే ఒక ఎనీథింగ్ షుడ్ బి రెడ్యూస్డ్ ఇన్ టు రైటింగ్, రాసుకున్న దాన్ని రెండు పార్టీలు ఒప్పుకొని వాళ్ళిద్దరూ ఒప్పందంతో మ్యూచువల్ కన్సెంట్తో ఒక డాక్యుమెంట్ని రాసుకుంటే ఆ డాక్యుమెంట్ కింగ్స్ కోర్ట్లో యూజువలీ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ది బెస్ట్ ఎవిడెన్స్ అనమాట. ఇప్పుడు కూడా మీరు మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో చూసినా సరే కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏంటి అని అంటే ఆల్వేస్ evidence should be given to the relevant issues, okay, and then best evidence should be given, hearsay evidence is not allowed. These are the three cardinal principles of Indian Evidence Act. అందులో మనము I will come back to that later, but now మనము నేను ఈ 3 principles ఎందుకు తీసుకున్నాను అని అంటే ఇక్కడ best evidence should be given అని మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్, కార్డినల్ ప్రిన్సిపల్స్ అంటాము, అందులో చెప్పుంది. బెస్ట్ ఎవిడెన్స్ అంటే ఏంటి అని అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి బెస్ట్ ఎవిడెన్స్ యాజ్ పర్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, ఈ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అంటే ఫ్రమ్ దిస్ మైథలాజికల్ ప్రిన్సిపల్. ఎస్పెషల్లీ హిందూ మైథాలజీలో ఇప్పుడు నేను చెప్తున్నట్టు లిఖితం అంటే వాట్ ఎవర్ ఈజ్ ఇన్ రిటర్న్ ఫామ్ was considered to be the best evidence during those days. సేమ్ ప్రిన్సిపల్ని అడాప్ట్ చేస్తూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా బెస్ట్ ఎవిడెన్స్ ఈజ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని చెప్పారు. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, లైక్ అసలు ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఒరిజినలా లేకపోతే సర్టిఫైడ్ కాపీయా, ఒరిజినల్ డాక్యుమెంట్ని ఎప్పుడు ఎలో చేస్తాము, సర్టిఫైడ్ కాపీని ఎవిడెన్స్గా ఎప్పుడు అడ్మిట్ చేస్తాము, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మీకు మళ్ళీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో వస్తాయి. బట్ నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అంటే అక్కడ ఇక్కడ ఎప్పుడు రిటన్ ఎవిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈజ్ ది బెస్ట్ ఎవిడెన్స్. ఓకే, అట్లా ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా దానికి లిఖితానికి కూడా వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు ఆ రోజుల్లో. ఏంటి అని అంటే దీన్ని కూడా 3 రకాలుగా విభజించుకొని, ఏంటొకటి ఇద్దరు కలిసి అనుకొని వేరే వాళ్ళతో రాయించుకుంటే అదొక రకమైన డాక్యుమెంట్. ఓకే, కింగ్స్ కోర్టులో కనుక రాసి కింగ్ యొక్క సీల్ ఉండి
తర్వాత ఆ స్క్రైబ్ ఎవరైతే అఫీషియల్ స్క్రైబ్ ఉంటాడో అఫీషియల్ స్క్రైబ్ తోటి రాయించుకొని కింగ్ యొక్క సీల్తో పాటు వచ్చే డాక్యుమెంట్స్ ఒక రకమైనవి. దాన్ని సాక్షిక అనేవాళ్ళు. ఈ రాజసాక్షిక అంటే ఇప్పుడు మన రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. రిజిస్టర్డ్ ఆఫీస్ అంటే స్టేట్ దగ్గరికి వెళ్ళి మనము దాన్ని రిజిస్టర్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ ఆ రిజిస్టర్లో ఎక్కించుకుంటే ఏంటంటే మనము లీగల్ ఓనర్స్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. అదే రాజసాక్షిక అని పాత రోజుల్లో ఉండేది. తర్వాత ససాక్షిక అంటే ఏంటంటే ఇద్దరు పార్టీలు కలిసి ఒప్పందం చేసుకొని ఎవరో వేరే వాళ్ళతో రాయించుకొని వాళ్ళిద్దరూ ఆ డాక్యుమెంట్ మీద సిగ్నేచర్స్ చేసేవాళ్ళు. దానిని ససాక్షిక అనేవాళ్ళు. అంటే స్క్రైబ్ ఏమో వేరే వాళ్ళు ఉంటారు, ఆ రిటర్న్ డాక్యుమెంట్ మీద బోత్ ది పార్టీస్ సిగ్నేచర్ చేసేవాళ్ళు. దీనిని ససాక్షిక అనేవాళ్ళు. మనకు ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ రాకముందు యూజువలీ స్క్రైబ్ రాసి పార్టీలు ఇద్దరూ సంతకాలు పెట్టేవాళ్ళండి. సేమ్ థింగ్. అంటే నేను ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి పాత ప్రిన్సిపల్కి పాత రూల్స్కి ఎంత సారూప్యం ఉంది అనేది ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు టెల్ యూ. అది ససాక్షిక. దెన్ వచ్చేసి థర్డ్ కైండ్ ఈజ్ అసాక్షిక. అసాక్షిక అంటే ఏంటి? ఎవరైతే ఒక డాక్యుమెంట్ని తయారు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే కూర్చొని ఆ డాక్యుమెంట్ని రాసేసుకొని వాళ్ళే అంటే స్వలిఖితంగా వాళ్ళే రాసుకున్న దాన్ని తర్వాత ఎదుటి పార్టీకి చూపించి సైన్ చేయిస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అసాక్షిక. కాబట్టి ఇప్పుడు కూడా మనము మన డాక్యుమెంట్ని మనం రాసుకొని ఎదుటి పార్టీకి వినిపించి వాళ్ళు ఆ రాసుకున్న కంటెంట్ అంతా యాక్సెప్ట్ చేస్తే సంతకం పెట్టేస్తే దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి వ్యాలిడ్ డాక్యుమెంట్. ఈ రకంగా రాసుకునే డాక్యుమెంట్ లిఖితం రిటర్న్ డాక్యుమెంట్స్ ఈ రకంగా త్రీ కైండ్స్గా విభజింపబడి ఉండి ఈ 3 వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కిందనే ఎలో చేసేవాళ్ళు. అంతేకాకుండా దెర్ వర్ సర్టన్ రిస్ట్రిక్షన్స్ లైక్ విమెన్ రాస్తే ఆ డాక్యుమెంట్ ఎలో అవ్వదు, రైట్? అట్లనే ల్యునాటిక్ అండ్ అంటే తాగుబోతులు రాసిన, అన్సౌండ్ మైండ్ వాళ్ళు రాసిన, లేకపోతే చిల్డ్రన్ రాసిన ఈ డాక్యుమెంట్ని ఎలో చేయటం జరగదు అనేది బేసికలీ అప్పుడున్న ప్రిన్సిపల్. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసుకుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ నౌ. అంటే ఈ చేతులతో రాసుకునేది డాక్యుమెంట్ అన్నది కనుక మీరు డెఫినేషన్ చూసుకుంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఈవెన్ ఎనీథింగ్ on any substance whatever is written in letters or signs ఇవన్నిటిని డాక్యుమెంట్స్ అని అంటున్నాం. అంటే ఒక చెట్టు బెండు మీద రాసిన లేకపోతే తాళపత్ర గ్రంథాలు ఉండేవి. అంటే ఒక సబ్స్టెన్స్ ఏదో ఒకటి, పేపర్ అనేది ఒక సబ్స్టెన్స్. బేసికలీ పేపర్ మీద రాసిందే కాకుండా ఎనీ సబ్స్టెన్స్ మీద రాసి దట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ది కోర్ట్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. కాబట్టి గోడ మీద రాసేసి ఆ గోడ మీద రాసిన దాన్ని ఒక పిక్చర్ తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసినా సరే దట్ విల్ బి కన్సిడర్డ్ టు బి అన్ ఎవిడెన్స్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. అఫ్ కోర్స్ వీ కాల్ ఇట్ యాజ్ సెకండరీ ఎవిడెన్స్. సెకండరీ ఎవిడెన్స్ అంటే ఒరిజినల్ని ఒక పిక్చర్ తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ ఎవిడెన్స్. బట్ సెకండరీ ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో అలౌడ్ ఇన్ కోర్ట్. అందుకనే ఏ సబ్స్టెన్స్ మీద రాసినా దాన్ని డాక్యుమెంట్ అంటాము. ఇప్పుడు ఈ సైబర్ వరల్డ్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ టు బి డాక్యుమెంట్స్. దట్ ఈస్ రిటన్ ఇన్ ఏ స్మాల్ చిప్ ఆర్ వాట్ ఎవర్, ఈ పెన్ డ్రైవ్స్లోనే ఉంటుంది. దెన్ నో వన్ ఈజ్ రైటింగ్ విత్ ది హ్యాండ్ రైటింగ్ నౌ. వీ గెట్ టైప్డ్ and then on the typed paper we sign it. Are we not accepting it to be an evidence now? కాబట్టి మనము ఎవిడెన్స్ యాక్ట్లో ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈజ్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్ 2000 we have amended the Indian Evidence Act, Indian Penal Code and Criminal Procedure Code respectively. మూడింటిని మనము చేసుకుంటూ వచ్చాం. ఎందుకు అనంటే చూడండి, మారుతున్న కాలంతో పాటు దేనిని మనము ఎలో చేయాలి, దేనిని ఎలో చేయొద్దు, ఏది కన్సిడర్డ్ టు బి డాక్యుమెంట్, ఏది నాట్ కన్సిడర్డ్ టు బి డాక్యుమెంట్ అనేది కూడా మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారుతూ అమెండ్ చేసుకుంటూ రావాలి. ఒకప్పటి రోజుల్లో ఈవెన్ టేప్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ అన్ ఎవిడెన్స్ అని కోర్ట్సే చెప్పినాయి. మనకు టేప్స్ ఉండేవి, కసెట్స్. ఆ కసెట్స్లో ఎవరన్నా వాయిస్ రికార్డ్ చేసి ఆ క్యాసెట్ తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే దెర్ హ్యావ్ బీన్ కేసెస్ వేర్ ఇన్ ది క్యాసెట్ రికార్డింగ్ వాజ్ రిజెక్టెడ్ టు బి అన్ ఎవిడెన్స్ ఇన్ ది కోర్ట్. బట్ నౌ
వీఆర్ డిపెండింగ్ ఆన్ టోటలీ దిస్ టోటల్ యునో ఈ టెక్నాలజీ మీదనే బేస్ అయిపోయి టోటల్ ఎవిడెన్స్ యాక్ట్ ఈజ్ యునో బీయింగ్ అడాప్టెడ్ నవడేస్. కాబట్టి కాలానుగుణంగా ఇవి కూడా మారుతూ వచ్చినాయి. బట్ లిఖితం అనేది అప్పుడు కూడా బెస్ట్ ఎవిడెన్సే, అంటే డాక్యుమెంట్స్, రిటర్న్ డాక్యుమెంట్స్ అప్పుడు బెస్ట్ ఎవిడెన్సే, ఇప్పుడు కూడా బెస్ట్ ఎవిడెన్సే.